చూపించేద్దాం తీసేసి ఇంకో ప్రెస్ నోట్ కాపీ ఉంటుంది మహేష్ లోపల కూర్చో సిఏ గారికి ఇంకో కాపీ. ఈ గంజాయి అక్రమ రవాణా కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా రైల్వే ఐజీ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ సత్యేశ్ బాబు గారు, రాహుల్ మీనా ఐపీఎస్ ఎస్ఆర్పి గుంతకల్ వారు, మళ్ళీ అలాగే నెల్లూరు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు, మరియు మా సిబ్బంది అయిన రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు, మళ్ళీ ఆర్పిఎఫ్ సిఐ రమేష్ గారు, 3 టౌన్ సిఐ దశరథ రామయ్య గారు, మరియు నెల్లూరు ఆర్పిఎస్ఐ హరిచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ అనుమానిత వ్యక్తుల్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో 22859 పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ 213లో 213 ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 2-3 బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళ దాంట్లో ప్యాక్ చేసిన ఒక 15 కిలోలు ఒకటి 10 కిలోలు ఒకటి గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ జరిగింది. వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ 49 ఇయర్స్, కోలా రెబీరం దాని భద్రునా పోస్టు జాలూరు జిల్లా రాజస్థాన్. అట్లాగే రెండోవాడు రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పూనారం 21 ఇయర్స్, ఈ మహాదేవ్ సందీర్ సమయ దగ్గర జామం గ్రామం జాలూరు జిల్లా రాజస్థాన్. వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి, అంటే పలాస కంటే ముందు బెల్గాం, ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుబాయ్ అనే అతని దగ్గర ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది. అక్కడి నుంచి బెల్గాం టు పలాస నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ 12656 నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో